కురువంశం యొక్క ఫ్యామిలీ ట్రీ చూస్తే తెలిసిన విషయమే, గంగాదేవికి శాంతనుడికి భీష్ముడు పుడతాడు. ఇక మన సత్యవతితో శాంతనుడికి 2 పిల్లలు పుడతారు. వాళ్ళే చిత్రాంగద, విచిత్రవీర్య. వీళ్ళకన్నా ముందు ఈ సత్యవతికి పరశురాతో ఒకరు పుడతారు, తనే వ్యాసుడు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మన భీష్ముడు రాజు కాలేడు అండ్ చిత్రాంగుడు యుద్ధంలో చనిపోతాడు. అలాగే మన శాంతను మహారాజుకి కూడా టైం అయిపోద్ది. సో యముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా మిగిలింది విచిత్రవీర్యుడు. ఇతను పచ్చి తాగుబోతు అండ్ చాలా రెక్లెస్. కానీ పెళ్లి చేసి రాజుని చేయక తప్పదు కదా. కరెక్ట్గా అదే టైంలో కాశీరాజు తన 3 అమ్మాయిలైన అంబ, అంబిక, అంబాలికకి స్వయంవరం పెడతాడు. దానికి విచిత్రవీర్యుడికి బదులు భీష్ముడు వెళ్ళి కన్యాదానం అడుగుతాడు. కానీ అప్పటికే అంబ సాల్వ మహారాజుని లవ్ చేస్తుంది. అది తెలియక మన భీష్ముడు ఆ సభలో అతన్ని ఓడిస్తాడు. విషయం తెలిసాక కేవలం అంబిక, అంబాలికని తీసుకెళ్ళి విచిత్రవీర్యుడికి పెళ్లి చేయడానికి సిద్ధం చేస్తాడు. అప్పుడు వస్తుందండి అంబ భీష్ముడి జీవితాన్ని మార్చడానికి. అది ఎలా జరిగిందో నెక్స్ట్ చూద్దాం.